హలో ఫ్రెండ్స్, ఐపీఎల్లో మరో బ్లాక్ బస్టర్ మ్యాచ్కి రంగం సిద్ధమైంది. ఒకవైపు బ్యాక్ టు బ్యాక్ విన్స్తో ముంబై, మరోవైపు లాసెస్తో ఎస్ఆర్హెచ్. ఇది రెండవసారి. మొదటిసారి తలబడినప్పుడు ఎంఐ ఎస్ఆర్హెచ్కి సాకిచ్చింది. మరి ఈసారి ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీసుకుంటుందా లేక ఎంఐ డామినేషన్ కంటిన్యూ చేస్తుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇన్ కేస్ ఈ ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. ఇక ఈ మ్యాచ్ హైదరాబాద్లో జరుగుతుంది. ఎస్ఆర్హెచ్ ఫస్ట్ మ్యాచ్లోనే ఇక్కడ 286 లాంటి భారీ రన్స్ స్కోర్ చేసింది. బట్ ఆ తర్వాత చూస్తే వరుస ఓటములతో చాలా డిసప్పాయింట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు జరిగే మ్యాచ్ ఎస్ఆర్హెచ్కి ఒక డూ ఆర్ డై లాంటిది. ఇన్ కేస్ ఈ మ్యాచ్లో ఓడితే ఎస్ఆర్హెచ్ ఇంటికే. ఈ మ్యాచ్తోనైనా కాటేరమ్మ కొడుకులు ఫామ్లోకి వస్తారేమో చూడాలి. ఎస్ఆర్హెచ్ తమ లాస్ట్ మ్యాచ్లో ఎంఐ చేతిలో ఓడిపోయారు. మరోవైపు ఎంఐ ఎస్ఆర్హెచ్ సిఎస్కేపై బ్యాక్ టు బ్యాక్ విన్స్తో ఊపు మీద ఉంది. ఇక హెడ్ టు హెడ్ విషయానికి వస్తే ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య ఇప్పటి వరకు 24 ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి. ఇందులో ముంబై ఇండియన్స్ 14 సార్లు, సన్ రైజర్స్ హైదరాబాద్ 10 సార్లు గెలిచాయి. గత సీజన్లో వీరి మధ్య జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ ముంబైపై గెలిచి 277 రన్స్తో అత్యధిక స్కోర్ రికార్డు కూడా సృష్టించింది. కానీ ముంబై ఇండియన్స్ గత మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ని 4 వికెట్ల తేడాతో ఓడించింది. ఈసారి హైదరాబాద్లో జరిగే మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ రివెంజ్ తీసుకుంటుందా లేక ఎంఐ తమ డామినేషన్ని కంటిన్యూ చేస్తుందా చూడాలి. ఇక పిచ్ విషయానికి వస్తే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం బ్యాట్స్మెన్కి అనుకూలంగా ఉంటుంది. ఈ సీజన్లో ఇక్కడ హై స్కోరింగ్ గేమ్స్ చూసాం. మొదటి మ్యాచ్లోనే ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్పై 286 రన్స్ కొట్టింది. అయితే ఈ పిచ్లో పేసర్లకి కొంత స్వింగ్, స్పిన్నర్లకి కొంత గ్రిప్ అయితే ఉంటుంది. ముఖ్యంగా సెకండ్ ఇన్నింగ్స్లో డ్యూ కారణంగా చేజింగ్ కొద్దిగా ఈజీగా అవ్వచ్చు. ఇక ఈ మ్యాచ్లో కీ ప్లేయర్స్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ నుంచి ఓపెనర్స్ ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అలాగే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కీలక ఇన్నింగ్స్ ఆడే అవకాశం ఉంది. ఇక ఎంఐ నుండి గత మ్యాచ్లో అదరగొట్టిన ఓపెనర్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్లోనూ అదే ఫామ్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ని తొందరగా అవుట్ చేయాలని చూస్తారు. అలాగే హార్దిక్ పాండ్యా బ్యాట్తో బాల్తో గేమ్ని మార్చగల ఆల్రౌండర్. సో ఈ మ్యాచ్ ఒక హై స్కోరింగ్ గేమ్ కావచ్చు. ఎందుకంటే రెండు జట్ల బ్యాటింగ్ లైనప్లు ఫైర్ పవర్తో నిండి ఉన్నాయి. ఎస్ఆర్హెచ్కి హోమ్ అడ్వాంటేజ్ ఉంది. కానీ ఎంఐ బౌలింగ్ యూనిట్ ముఖ్యంగా బూమ్రా, బౌల్ట్ వారిని కట్టడి చేయగలరు. సో మరి మీరెవరు గెలుస్తారనుకుంటున్నారు? కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.